ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు జూన్ 2024 వరకు కూడా 12 రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మిథున రాశి అండి, మిథున రాశి వాళ్ళకి ఏంటంటే బ్రహ్మాండంగా ఉంది కదా. ఎందుకంటే మీ రాశిలోనే 15వ తారీఖు నుంచి రవి బుధుడు బుధాదిత్య యోగము, 12th హౌస్ లార్డ్ శుక్రుడు పంచమాధిపతి కూడా శుక్రుడు మీ రాశిలో ఉండడం వలన అఖండమైన రాజ్యయోగం, అంటే ధనప్రాప్తి కలుగుతుంది. ప్రతి విషయంలోనూ ముందంజలో ఉంటారు, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అద్భుతం అండి. అలాగే మ్యాథమెటిషియన్స్కి, సైంటిస్టులకి, వేద పండితులకి, అలాగే ఆస్ట్రాలజర్స్ వాళ్ళకి మంచి ఆసక్తి ఉంటుందండి. వాళ్ళు డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయండి, అది చెప్పకల్లా. అద్భుతం, తెలివితేటలు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ బాగా చేస్తారండి మీరు, ఎందుకంటే గణిత శాస్త్రంలో బ్రహ్మాండం. ఇంకా రవిబుధుల కాంబినేషన్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి. మీరు సిఏ, ఐసీడబ్ల్యూ రాస్తున్నారు, ఎగ్జామ్స్ పాస్ అవుతారు. పాస్ అయి ఉంటారు. ఇప్పటికి జూన్లో ఎగ్జామ్స్ కదా ఉన్నాయి కదా మీకు. సరే, ఎందుకంటే నేను సీఎంఏ కాబట్టి చెప్తున్నా. సరే, అది పక్కన పెడదామండి. శుక్రుడు కాంబినేషన్ ఉండడం వల్ల, బుధ శుక్రుడు కాంబినేషన్ వల్ల అందంగా ఉండడము, బట్టలు కొనుక్కోవడము, ఆభరణాలు కొనుక్కోవడము మేము చాలా బాగుంటుందండి. ఎప్పుడు అందంగా, స్పీడ్గా, డైనమిక్గా, తెలివిగా ఉంటారు. కానీ దశమలో రాహు చిన్న ఇబ్బందులు పెడతాడు. అక్కడ దశమస్థానం చెప్పుకుందాం. కానీ బుధుడు మీ కుజుడు ద్వితీయ భావం చూడడము, 30వ తారీఖు నుంచి బుధుడు సెకండ్ హౌస్లో రావడం వల్ల ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండదండి మీకు. ఏమాత్రం ఇబ్బంది పడరు. కానీ కష్టపడి సంపాదించే డబ్బు మాత్రం ఉంటుంది మీకు. అలాగే గాయకులు కూడా మంచి అవకాశాలు వాటంతా అవే వస్తాయి. కానీ ప్రయాణాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ తోబుట్టు విషయంలో కానీ, లేకపోతే మీ ప్రయాణంలో కానీ, అయితే వెహికల్స్ కొనేటప్పుడు కానీ కొంతమందికి వాళ్ళ జాతకాలు ఇచ్చే ఇబ్బందికరంగా ఉంది. కానీ 4th భావంలో కేతు చదువు చెడగొడతాడు కదా, అదే ఇబ్బంది పెడతాడు కదా. అవును, ఉంది. అందుకని గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య సమారాధన చేస్తూ చెప్పేవాడిని నేను. అది చేసుకుంటూ ఉండడం వలన గురుదృష్టి కూడా 4th భావం ఉందండి. అంటే గురుదృష్టి ఉందంటే పర్ఫెక్ట్, బాగుంది. అంటే మీ చదువులో సేఫ్, మంచి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి అద్భుతం. అలాగే మీరు భూములు కానీ, వాహనాలు కానీ, లేకపోతే కొంతమందికి ఇల్లు, అపార్ట్మెంట్స్ ఇల్లు కట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి. అలాగే 4th భావం బాగుందంటే సంగీతంలో గురుదృష్టి ఉంది కదండి. సంగీతం అద్భుతంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ బాగా దొరుకుతుండో. 4th భావం బాగుందంటే చాలా అదృష్టవంతం చెప్పచ్చు. కుజుడు పంచమస్థానం చూస్తున్నాడండి, ప్రేమగా ఉంటారు, స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు. సినిమా రంగం, కళారంగం కదా, పంచమభావం కళారంగం కదా. కుజుడు కూడా చూస్తాడు, అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. అలా కుజుడు పంచమభావం చూడడం వల్ల మంత్రి పదవులు వస్తాయండి. మీ దాంట్లో మిథున రాశి వాళ్ళకి ఎలక్షన్స్లో గెలవడానికి అవకాశాలు ఉన్నాయండి. ఒకవేళ నిజంగా ఎలక్షన్స్లో ఉంటాయి. ఎలక్షన్స్లో కాకపోయినా మీరు ఏ దాంట్లో ఉన్నా మీరు గెలుస్తారు, సక్సెస్ అవుతారు. స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి బాగుంటుంది. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు, కొరియోగ్రఫీ డైరెక్టర్స్ ఉంటారు. ఇలా వాళ్ళందరూ కూడా కళారంగంలో మంచి అభిరుచి డెవలప్మెంట్స్ ఉంటాయి. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి. ఒక విధంగా పంచమ భావం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. కానీ 6వ భావం చూసుకుంటే 6వ భావంలో మిత్రులు అవుతారు, ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా. అలాగే మీకు అనారోగ్య సమస్యలు ఉండవు, దాన గుణం ఎక్కువ, మీకు మాట నేర్పడతాను ఒకటి ఎక్కువ అండి. అందుకని గాయత్రి మంత్రసిద్ధి ఎక్కువ. గాయత్రి మంత్రం మీరు చేయండి. రఘుబుధుల కాంబినేషన్ కదా, గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా బ్రహ్మాండంగా ఉంటారు. మీరు అన్ని రంగాల్లో చాలా బాగుంటారు, సక్సెస్ అవుతారు. 7వ భావాధిపతి వైభవంలో ఉన్నాడు తప్ప ఏం కాదు. ఒక చిన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే కొద్దిగా భార్యాభర్తల విషయంలో మిస్అండర్స్టాండింగ్స్ రావడము, అయితే చిరాకు కలగడము, లేదా ఏదో బిజినెస్ సంబంధించిన విషయాలు ఇబ్బంది పడ్డము, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి వివాహ సంబంధాలు చేసుకోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ గురుడు 12వ భావంలో ఉన్నంత మాత్రం మంచి చేయడు అని మాత్రం చెప్పకూడదు. ఎందుకని 6, 8, 12 స్థానంలో కూడా శుభుడు మంచి చేస్తాడు. అంటే మీకు మంచి చేస్తాడు తప్ప చెడు చేయడానికి అవకాశాలు తక్కువ. 8వ స్థానం గురుడు చూస్తారు, పర్ఫెక్ట్గా ఆరోగ్యంగా ఉంటారండి మీరు. అదే కావాల్సిన మనిషి. మనకు కావాల్సిన ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యవంతుడిగానే ఉంటారు. మీ జాతకాల ప్రకారం మనకు తెలియదు. గురు దృష్టి 8వ భావం ఉందంటే తలవంతలుగా ఆదాయం, కోర్టు కేసుల్లో గెలవడం, అదే ఎటువంటివైనా సరే సడన్ గెయిన్స్ రావడం అద్భుతం. 9th భావంలో శని మంచివాడు కాదండి, యాక్చువల్గా నిజంగా మంచివాడు కాదు. కానీ 9th హౌస్లో లార్డ్గా 9th హౌస్లో మంచివాడు. ఎందుకని? ఖచ్చితంగా మంచివాడే. ఎందుకంటే శని 9th భావంలో ఉంటే సేవకా జనాన్ని ఇస్తాడు. నేను ఎక్కువ జనాలు ఉండే చోట మీకు పనిచేసేట్టు చేస్తూ ఉంటాడు. అందుకని రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అదే కదా, 9th హౌస్లో శని ఉంటే రాజకీయంగా మీరు ఎదుగుతారు. అంటే మీకు ఎక్కువగా సభల్లోనూ మాట్లాడే శక్తి ఉండడము, మంచి ఆదాయం అంటే ఏంటంటే అద్భుతమైనటువంటి పదవులు రావడము, ఇవన్నీ కూడా శని యొక్క ప్రభావంలో ఉంటుంది. మీ చేస్తున్న ఉద్యోగంలోనూ వ్యాపారాల్లోనూ
ఆదాయం ఉంటుంది, వ్యాపార అభివృద్ధి. ముఖ్యంగా సింగరేణి కాలేజ్, కోల్ మైన్స్ అనుకోండి, కోల్ మైన్స్లోను, తర్వాత ఫార్మా రంగంలోను, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లోను, ఇటువంటి కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, సిమెంట్ పరిశ్రమలోను, అలాగే రియల్ ఎస్టేట్ రంగము, సాఫ్ట్వేర్ రంగాలు ఇవన్నీ ఉన్నాయి కదండి. వాటిల్లో కూడా మంచి శని బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి, భాగ్యస్థానం ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండంగా చేస్తాడు. ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడండి, విదేశీ విద్య వస్తుంది. బహుశా మెడిసిన్ చదవడం కోసమో, మాస్టర్స్ ఇన్ లానో మీ విద్య రీత్యా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యనదులు స్నానాలు చేస్తారు, వెంకటేశ్వర స్వామి దర్శనము, శివాభిషేకాలు ఈ శని భగవానుల వల్లనేమి కలుగుతాయి కూడా. దశమంలో రాహు అండి శరీర బాధ, మనశ్శాంతి లేకపోవడము, ప్రతి వాళ్ళతోటి తగాదాలు ఉండేది చేయడం, ఆయన అక్కడ ఉన్నంతకాలం చిన్న ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కానీ మిగతా రాశుల యొక్క ప్రభావం ఉంది కాబట్టి పర్వాలేదు. అదే మీరు అమ్మవారిని పూజిస్తూ ఉండండి. రాహు బాగా లేనప్పుడు అమ్మవారిని పూజించడము, గాయత్రి మంత్రం చేయడము, తల్లిదండ్రులు సేవ చేయడం వలన ఖచ్చితంగా మంచి అభివృద్ధి ఉంటుందండి. 11వ ఇంటి వాడు 11వ ఇంట్లో ఉన్నాడు, తప్పే. 6వ ఇంటి వాడు 11వ ఇంటి వాడు కుజుడు మంచివాడు కాదు మీకు, కానీ 11వ ఇంటి వాడు బాధకుడు కాదు. 2వ తారీఖు నుంచి మీకు కుజుడు వస్తున్నాడు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకే ఉంటాయండి. ఎందుకని శని దృష్టి కుజుడికి ఉండడం వల్ల, అది 11వ భావంలో ఉండడం వల్ల కొద్దిగా మీకు రియల్ ఎస్టేట్ రంగంలో డెవలప్మెంట్స్ తక్కువ. కానీ కుజుడికి శని దృష్టి ఉందంటే రాజకీయ రంగంలో కనెక్ట్ అయిపోతారు మీరు. కనెక్ట్ అవ్వడం అంటే శని 9వ భావంలో ఉండము, దశమంలో రాహు ఉండడం, 11 ఇంటి కుజుడు ఉండడం వల్ల మీరు కనెక్ట్ అవ్వడం అంటే రాజకీయ రంగంలో సెలెక్ట్ అవుతారు, ఎలక్షన్స్లో గెలుస్తారు, పదవులు రావడానికి అవకాశం ఉంటుంది, అలా చెప్పచ్చు అనమాట. అంతేకాకుండా చిన్న చిన్న దెబ్బలు తగలడానికి, బ్లడ్ కారడానికి, బోన్స్ సంబంధించిన దానికి, తలకు సంబంధించిన గాయాలు అవ్వడానికి కొద్దిగా అవకాశాలు ఉన్నాయండి. భయపడకండి, అందరికీ ఏమి ఉండవు, కొన్ని వాళ్ళ జాతకాలు రీత్యా ఉంటాయి, కొద్ది జాగ్రత్తగా ఉండండి. తర్వాత రవి, బుధ, గురు, శుక్ర, చంద్రుడు. 2nd హౌస్ లార్డ్ 12వ భావం చంద్రుడు 6వ తారీఖుని, 7వ తారీఖు, 8వ తారీఖు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరు. మీ జాతకాల రీత్యా చూసుకోండి, ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్లో ఉంటారు. శుక్రుడితో కలిసిన చంద్రుడు కాబట్టి ఒక అఖండమైన రాజయోగం ఉండే, ఉచ్చస్థానాధిపతి ఒక రాష్ట్రాధిపతి కలిసి వృషభ రాశిలో ఉండడం వల్ల ఒక అద్భుతమైన అఖండమైన రాజయోగము. బుధ శుక్రుల కాంబినేషను. సినిమా రంగంలో అభివృద్ధి ఉంటుందండి, అభివృద్ధి ఉంటాయి మీకు. అన్ని ఫైనాన్షియల్ రంగంలో బాగుంటారు మీరు. లాయర్స్ వృత్తిలో కూడా బ్రహ్మాండంగా ఉంటారు. కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉంటుందండి మీకు, ప్రతి విషయంలోనూ బాగా ఖర్చులు కనిపిస్తుంటాయి, దైవ సంబంధమైన ఖర్చులు, బావులు తటాకాలు తవ్వించడము, అయితే గుళ్ళు గోపురాలు కట్టించడము, ఇటువంటి వాటిలో మీరు నిమగ్నమే ఉంటారు కాబట్టి అలా ఖర్చులు ఉంటాయి. కానీ సన్మానాలు జరుగుతాయి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరుతారు మీరు, అన్నది సందేహం లేదు. మీకు చాలా బాగుందండి మీ మిథున రాశి వాళ్ళకి. బహుశా చూడండి మీ జాతకుల ప్రకారం ఎలక్షన్స్లో గెలుస్తారేమో కాదు, గెలుస్తారు కూడా. సో మీరు మిథున రాశి వాళ్ళకి అన్ని విధాలుగా బాగుంటుంది. ముఖ్యంగా గాయత్రి మంత్రం చేయండి, సక్సెస్ రేటు మీ దగ్గరే ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.